యేసు ప్రభు ఒక్కడే రక్షకుడు. ఆయన మన లేవనెత్తడానికి ఇష్టపడిన దేవుడు గనుక ఎవరైతే ఆయనకు తమ జీవితాలను అప్పగిస్తారో, ఎవరైతే పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరి జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ప్రియులారా, వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. మీ జీవితంలో అసాధారణమైన అద్భుతాలు ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మనందరి కోసం రక్తం కార్చారని, ఆయన సిలువలో మరణించడం ద్వారా మాత్రమే ఒక మనిషికి రక్షణ ఉంది అని, నిత్య రాజ్యాన్ని మనందరం సంపాదించుకునే మార్గం కేవలం యేసు ప్రభు అని ఒక వ్యక్తి గుర్తించినప్పుడు ఆధ్యాత్మికంగా దేవుని పొందుతాడు, ఆశీర్వాదాలకు వస్తారు. దేవుని స్వాస్యముగా మనం మార్చబడుతూ ఉన్నాం. ఒకప్పుడు మనందరం దేవుని చేత చేయబడిన వారమే, కానీ మన పాపాన్ని బట్టి అవిధేయతను బట్టి దేవుని దూరం అయిపోయినప్పుడు క్రీస్తు ప్రభు తన రక్తాన్ని కార్చి మరలా మనల్ని కొనుక్కున్నాడు. తన రక్తాన్ని బట్టి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. మనం దేవుని స్వాస్యమై ఉన్నాం. నువ్వు దేవుని స్వాస్యంగా ఉన్నావా? ఇంకా